హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కడ్డీ చేపలతోటి అంటే బొమ్మిడాయలతోటి ఒక మంచి చట్నీ చేసుకుందాము. దీనికి కడ్డీ చేపలు తీసుకున్నాను, తర్వాత కొత్తిమీర, ఆనియన్, టొమాటో, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి తీసుకుందాము. ఫస్ట్ స్టవ్ మీద జాలి పెట్టేసి మనము ఆనియన్ని, టొమాటోని మనము మీడియం ఫ్లేమ్తో కానీ సిమ్లో కానీ దాన్ని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీద హై పెట్టకండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే బాగా లోపటంతా బాగా కుక్ అవుతుందన్నమాట. అది మధ్య మధ్యలో దీన్ని తిప్పుతూ ఉండాలి. తిప్పితే అది లోపటంతా బాగా మగ్గిపోతుంది. కావాలంటే ఆనియన్ని కొంచెం స్లిట్ చేసుకోండి, ఇంకా ఈజీగా ఉడికిపోతుంది. ఇది టమాటా అది అటు ఇటు దొరుకుతుంది, అది కొంచెం చూసుకోవాలి. మనము మెల్లగా దీన్ని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి బాగుంటుందన్నమాట. పాతకాలంలో అయితే మా కుంపట్లోనో పొయ్యిలోనో పెట్టి కాల్చుకునేవాళ్ళు. మనము ఇలా గ్యాస్ స్టవ్ మీదనే కాల్చుకుంటాము. ఇది కాలిపోయినాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టెకి, చపాతీకి బాగా తింటారు. ముఖ్యంగా జొన్న రొట్టెలకి మంచి కాంబినేషన్. తర్వాత మన దగ్గర చపాతీ చేసే ప్యాన్ ఉంటే, పెంకు ఉంటే అది పెట్టి దాని మీద పచ్చిమిర్చి వేసి ఒక 10 సెకండ్స్ వేయించి తర్వాత ఒక్క చుక్క ఆయిల్ వేయండి, చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది వేగినాక వెల్లుల్లి కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇనుప దాని మీద చేస్తే అదొక మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఉంటే ట్రై చేయండి, లేకపోతే లేదు. దీన్ని కూడా తీసి మనము ప్లేట్లో పెట్టేసుకుందాము. తర్వాత కడ్డీ చేపలను మాత్రం ఒక 1 ఇంచ్ సైజ్ తోటి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజు బాగుంటుంది. ఈ సైజు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీళ్ళలో కొంచెం సేపు ఉంచుకొని బాగా రుద్దుతూ కడిగేసుకుంటే దాని మీద ఉన్న డస్ట్ అదంతా పోతుంది. తర్వాత మనం కాల్చుకున్న ఆనియన్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత టొమాటోని కూడా అలాగే కట్ చేసుకోవాలన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత టొమాటో మీద ఉన్న స్కిన్ అంతా మెల్లిగా తీసేస్తే చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే అదంతా ఉడికిపోయింది కదా, ఈజీగా వస్తుంది. దీన్ని కట్ చేసి దీన్ని కూడా ఒక చిన్న గిన్నెలో తీసి పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీలో మనం వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిని కొంచెము పల్స్ మోడ్లో చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత మనము ఈ కడ్డీ చేపలు ఉంటాయి కదా, వాటిని బాగా కడిగి నూనె కొంచెం ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. మీడియం కానీ సిమ్ కానీ ఫ్లేమ్ పెట్టుకొని, ఎలాంటివి చక్కగా క్రిస్పీగా అవ్వాలన్నమాట, మనకి గట్టిగా ఉండకూడదు. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేయాలి. చేసినాక మనము క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. అది కొంచెం వేగినాక టొమాటోని వేసుకొని మధ్యలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకోవాలి. కారం అవసరం లేదు. ఇవన్నీ కొంచెం బాగా మగ్గినాక మనం ఫ్రై చేసుకున్న ఈ ఫిష్ని వేసుకొని, డ్రై ఫిష్ని వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.